ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఆత్రం సక్కు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని సిర్పూర్ తాలూకా ప్రజలు కావేరీ ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం కోసం పెట్టిన, వారి ఆశీర్వాదం కోసం పెట్టిన సమావేశం అద్భుతంగా సక్సెస్ అయింది. దీనికి మరి మాజీ మంత్రివర్యులు శ్రీ జోగరామన్న గారు, ఆసిఫాబాద్ కోవలక్ష్మి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ దండ విఠల్ గారు, అదేవిధంగా మరెందరో నాయకులు మీటింగ్ పెట్టారు. మరి పెద్దలు కేసీఆర్ గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. బహుజన వాదం, తెలంగాణ వాదం రెండు ఒకటే. రెండింటి లోపల కూడా అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఒక తత్వం ఉన్నది, స్పష్టమైన లక్ష్యం ఉన్నది అని నమ్మి నేను మరి అనివార్య కారణాల వల్ల బహుజన సమాజ్ పార్టీని వీడి భారత రాష్ట్ర సమితిలోకి రావడం జరిగింది. నేను వచ్చిన వెంటనే వారు నాకు నాగర్ కర్నూలు పార్లమెంట్ సీటు కేటాయించి దాంట్లో నన్ను టీఆర్ఎస్ అభ్యర్థిగా మరి గెలపడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కావేరీ మరియు సిర్పూర్ తాలూకా ప్రజల తరఫున నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నా. అదేవిధంగా మరి ఇక్కడ ఈ సిర్పూర్ తాలూకాలో మరి బీఆర్ఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ ఆస్తులు సంపాదించుకొని, అదేవిధంగా ఇక్కడ ప్రాంత ప్రజల మీద 10 సంవత్సరాల పాటు విపరీతమైన దౌర్జన్యాలు చేసిన కోనేరు కోనప్ప గారు ఇలా నేను బీఆర్ఎస్ మరియు బీఎస్పీ పొత్తు చర్చలు జరిగిన వెంటనే మరి గోతికాడ నక్కలాగా మరి అదను చూసి వెంటనే ఈ పార్టీ మారడం, ఈ పార్టీని వదిలి బీఆర్ఎస్ని వదిలి కాంగ్రెస్ పార్టీ వదలడం జరిగింది. అది ఎంత స్వార్థ చింతనతోని, అదేవిధంగా అవకాశవాదంతో ఇలా పార్టీని వీడి మళ్ళీ ఇదే పార్టీ మీద మరి అభాండాలు వేస్తున్నారు. ఇది పూర్తిగా నేను భారత రాష్ట్రం నుంచి ఖండిస్తున్నా. ప్రజలు, ప్రజాస్వామ్యత వాళ్ళందరూ కూడా ఈ జంపు జినాలీల కుట్రలు, కుతంత్రాలను, ఈ గొర్రెలను వీళ్ళందరినీ కూడా మరి గుర్తించాల్సిందిగా, వీళ్ళను మరి ఓడించాల్సిందిగా కూడా నేను సందర్భంగా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళందరూ కూడా అక్రమ ఆస్తుల రక్షణ కోసం, వీళ్ళ దందాలు నడపడం కోసం, వీళ్ళ బియ్యం దందా కానీ, సట్టా దందా కానీ, భూముల ఆక్రమణ దందా కానీ, లేకపోతే ఫారెస్ట్ భూములను రెవెన్యూ భూములుగా మార్చుకొని వాటిలో వెంచర్లు వేసుకునే దందా కానీ, నోటిఫైడ్ భూముల్లో వెంచర్లు వేసుకునే దందా కానీ, పేద ప్రజల మీద నుంచి వాళ్లకు జైళ్లకు పంపించే దందా కానీ, ఈ దందాల కోసం అనుకొరకు తెలంగాణ ప్రజలను వీళ్ళ నుంచి విముక్తి చేసుకోవాలని చెప్పేసి నేను తెలంగాణ పిలుపునిస్తున్నా. అదేవిధంగా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా రాబోయే రోజుల్లో భారత రాష్ట్ర సమితి పెద్ద ఎత్తున కూడా సీట్లు గెలుచుకుంటుందనే ఆశాభావం మాకున్నది. మరి ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు చాలా అంటే చాలా దయనీయమైన పరిస్థితి. ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారంటీలో రైతులకు ఏ గ్యారంటీ కూడా సరిగా రావడం లేదు. దానివల్ల వాళ్ళు రోడ్లెక్కే పరిస్థితి ఉంది. అన్నదాతలు ఆకలితో అలమటిస్తున్నారు. కళ్ళల్లో నీళ్లు రావడం లేదు, కన్నీళ్లే వస్తా ఉన్నాయి. మరి ఈ పరిస్థితి లోపల మరి అలా ప్రజల దృష్టి మరల్చడం కోసం మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అను, లేకపోతే ఇంకొకటి అని రకరకాల తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నది. కానీ ఇవాళ తెలంగాణ చాలా తీవ్రమైన ఆవేదనలో ఉన్నది. అందుకొరకు తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వాల ఈ అవకాశం ఇవాళ పార్లమెంట్ ఎన్నికల రూపంలో వచ్చిన అందుకొరకు దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈసారి భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు ఓటు వేసి ఎంత తొందర వీలైతే తొందర మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాల్సిందిగా అందరినీ కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిర్పూర్ నుంచి పోటీ చేస్తూనే ఉన్నాను. నేను ఇప్పటికి కూడా సిర్పూర్ బిడ్డనే. కానీ పార్టీ నన్ను నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయమన్నది. అదే నేను చెప్పాను. నేను సిర్పూర్ బిడ్డనే, కానీ నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయమని ఇంకొక పార్టీ ఆదేశాల మేరకు నేను నాగర్ కర్నూలు దేశంలో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. అక్కడ ఉండే అవకాశాలు, బలాలు, బలహీనతలు వీటన్నిటిని దృష్టిలో దేశవ్యాప్తంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్న అభ్యర్థులు వాటిని